అంటే షర్మిల గారు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఢిల్లీ టూర్ అంటే అక్కడ దగ్గరలోనే తీహార్ జైలు ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు కరప్ట్ చేసిర్రు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరో ఏం చేయలేదో జనాలకు కూడా తెలుసు. జనాలు ఓడగొట్టిరు కాబట్టి వాళ్ళ ప్లేస్ ఇప్పుడు ఢిల్లీయే కాబోతుంది కాబట్టి అక్కడ పోయి చూసుకొని వస్తుర్రు. రూమ్లో ఎట్లున్నాయి, ఏంది తిహార్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, నీళ్ళు ఉన్నాయా లేవా, వాటర్ వస్తున్నాయా లేవా అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది సీఎంలు కూడా ఉన్నారు ఆడ. సో వాళ్ళతో కలిసేసి మాట్లాడేసి మేము కూడా వస్తున్నామన్నా, మాకు కూడా ప్లేస్ పెట్టు, సీటు పెట్టుకొని చెప్పుకొని పోతున్నారు అలా. ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో కరప్షన్ చేసిన వాళ్ళని వదలొద్దని బయట టాక్ అయితే నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో నిన్ననే అసెంబ్లీలో 2-3 రోజుల కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ అనేది సబ్మిట్ చేశారు. ఏమని, ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 9 లక్షల కోట్లు అవినీతి జరిగిందని. సో అవినీతి జరిగిందా లేదా అనేది అది ఎంక్వైరీ చేయాలంటే సిఐడి ఎంక్వైరీ చేయాలి. సో ప్రజలు కోరుకునేది కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఫండ్స్ వచ్చాయి, వచ్చినా కానీ డెవలప్మెంట్ కాలేదు. అయినా కాడికి కూడా కరప్షన్ ఉంది అని అంటున్నప్పుడు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సిఐడి ఎంక్వైరీ చేయాలని అనుకుంటున్నారు. సో దాని గురించే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎంత పెద్ద వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని వదలొద్దని అది అనుకుంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఉన్నారు 11 మంది అమ్మ, అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు చేసింది ఏం లేదు. అందుకే జనాలు మిగతా 150 మందిని బయట కూర్చోబెట్టిరు. సో వీళ్ళు ఏంటంటే ఏదో పబ్లిక్లో ఫ్లోర్ రావాలి, మీడియా కవరేజ్ లేదని ఇక్కడ ఏం చేయలేం కాబట్టి ఢిల్లీకి పోతామా అంటున్నారు. ఢిల్లీకి పోయి కూడా చేసేది ఏం లేదు. ఆడ పోయి కవితక్కని కలుస్తారు, కలిసేసి అక్క ఎట్లున్నావు అక్క, ఏం సంగతి, మేము కూడా తొందరలోనే అక్కడ వస్తున్నామని చెప్పుకుంటారు అంతే. షర్మిల గారు ఢిల్లీ టూర్ అని ఆమె కామెంట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన, వైసీపీ నాయకులందరూ ఢిల్లీ పిక్నిక్కి వెళ్తున్నారు అంతే, దీని పెద్ద ఏం చూడడం అవసరం లేదని ఆమె అయితే కామెంట్ చేసింది. దీని గురించి ఏమంటారు? అంటే షర్మిల గారు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఢిల్లీ టూర్ అంటే అక్కడ దగ్గరలోనే తీహార్ జైలు ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు కరప్ట్ చేసిర్రు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరో ఏం చేయలేదో జనాలకు కూడా తెలుసు. జనాలు ఓడగొట్టిరు కాబట్టి వాళ్ళ ప్లేస్ ఇప్పుడు ఢిల్లీయే కాబోతుంది కాబట్టి అక్కడ పోయి చూసుకొని వస్తుర్రు. రూమ్లో ఎట్లున్నాయి, ఏంది తిహార్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, నీళ్ళు ఉన్నాయా లేవా, వాటర్ వస్తున్నాయా లేవా అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది సీఎంలు కూడా ఉన్నారు ఆడ. సో వాళ్ళతో కలిసేసి మాట్లాడేసి మేము కూడా వస్తున్నామన్నా, మాకు కూడా ప్లేస్ పెట్టు, సీటు పెట్టుకొని చెప్పుకొని పోతున్నారు వాళ్ళంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.